గాన ప్రతిగానములు, దేవుని స్తుతించడం, ఆరాధించడం, సంగీతములతో దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా మంచి విషయమే. కాకపోతే ఈ రోజుల్లో అపవాది అదే సంగీతాన్ని వినియోగించుకుని చాలామందిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నాడు, లోకాన్ని ప్రక్కదారి పట్టిస్తున్నాడు. ఎఫ్ఎంలు ఈ రోజున బాగా ఎక్కువ వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. కారులో ప్రయాణం చేసిన ఎఫ్ఎంలో ఏదో ఛానల్ 93.5 ఎఫ్ఎం ఆన్ చేయగానే అందులో మాట వస్తుంది, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఏంటమ్మా వినమంటున్నావు కదా, ఉల్లాసంగా ఉత్సాహంగా, నా పాట పెట్టగానే ఆ పాటలన్నీ ఏమున్నాయి? దేవుని మందిరాల్లో మనం యేసు నీవే కావాలయ్యా పాడుతుంటే ఇప్పుడు అదే మాటలు పెట్టి ఇప్పుడు రావాలయ్యా, రండయ్యా, కావాలయ్యా అని చెప్పి పాటలన్నీ రాసేస్తున్నారు ఈ రోజుల్లో. పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాపానికి మనుషులను ప్రోత్సహించే విధానం, సంగీతాన్ని ఉపయోగించుకునే ఈరోజు చాలామంది అపవాది అనేక మంది యవనస్తుల మనసులు కలుషితం చేస్తున్నాడు. కొన్ని వెస్ట్రన్ సాంగ్స్ ఉంటాయి, ఆ దేశం ఈ దేశం అని కాదు, అన్ని దేశాల్లోనూ అశ్లీలమైన పాటలు ఉన్నాయి. మనుషుల్ని భావోద్రేకాలకు గురి చేసే పాటలు, కామోద్రేకం రేకెత్తించే పాటలు కొన్ని ఉన్నాయి. ఆ పాటలు విన్న వాళ్ళందరూ కూడా పాపానికి ప్రేరేపించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉపయోగించబడే మాటలు కావచ్చు, ఆ రాగాలు కావచ్చు, వాటిల్లో వారు ఉపయోగించే ఇంటోనేషన్ కావచ్చు, చాలామందిని పాపం చేయడానికి ప్రోత్సహించే పాటలు భయంకరంగా ఉన్నాయి ఈ రోజుల్లో. విపరీతమైన పాపులారిటీ, పాటలు పాడే వాళ్ళకి లేదా సంగీతాలు వాయించే వాళ్ళకి విపరీతమైన పాపులారిటీ ఈ రోజుల్లో. టీవీల్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ అలా పాడదాం, ఇలా పాడదాం, లేకపోతే ఇండియన్ ఐడల్ అని, ఆ ఐడల్ అని రకరకాల పేర్లు పెట్టి విపరీతంగా పాటలు, సంగీతం ప్రోత్సహించబడుతుంది. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. ప్రతి సంగీతం కూడా ఆత్మానుసారమైన సంగీతం కాదు. ప్రతి మ్యూజిక్ కూడా ఆత్మానుసారమైన సంగీతం కాదు. ప్రతి పాట కూడా కొన్ని సందర్భాల్లో నిన్ను దేవునికి దూరం చేసే పాటలు రోజున బహుశా ఎక్కువ వింటున్నాయేమో. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. నువ్వేం వింటున్నావో, సంగీతాన్ని మోగించినప్పుడు మొక్కండి అంటే ఆనాడు మోగించబడిన సంగీతం చాలామంది మనుషులు ఆ విగ్రహాన్ని సాష్టంగా పడేలా చేస్తూ ఉంది. అపవాది ఈ రోజుల్లో సంగీతం అనే ముసుగు వెనకాల అపవాది నిలబడ్డాడు. ఆ సంగీతం మోగించబడగానే వీరందరూ ఆ విగ్రహానికి మొక్కినట్టుగానే నీకు తెలియకుండానే అపవాది ముందు సాష్టంగా పడుతున్నామేమో, అపవాది కార్యాలు నెరవేర్చడానికి ప్రోత్సాహపడుతున్నామేమో. ఇక్కడ ఎవరైనా సరే సంగీతం ముసుగులో ఆ పాటలు ఈ పాటలు వింటున్నానండి, మ్యూజిక్ నేర్చుకుంటున్నానండి, నువ్వు ఆ పాటలను మ్యూజిక్ నేర్చుకోవాలి. నువ్వు దేవుని సభలో ప్రార్థన చేయలేవా? ప్రభువా నాకు ఆత్మవరాలు దయచేయండి ఆయన, నీకోసం వాడబడతానయ్యా. నువ్వు సంగీతం నేర్చుకోవడానికి, నువ్వు పాటలు నేర్చుకుని సినిమా పాటలు వినాలా? నువ్వు ఆ వ్యర్థమైన పాటలు వింటేనే నీకు సంగీతం వస్తుంది అనుకుంటే ఆ వచ్చే వరం దేవునికి ఆశీర్వాదకరం కాదు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, చిన్నప్పుడే మా తండ్రి గారు దేవుని మందిరంలో మేము ఏ విధంగా సహాయపడగలమో అన్ని విషయాల్లో మమ్మల్ని శిక్షణ చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించారు.